డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో ఈరోజు వచ్చిన ఆర్టికల్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే వాడు అనుకున్న జీకే పార్ట్ కూడా చూద్దాం. సో వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో ఈరోజు డేట్ April 30 అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ వాట్స్ రాంగ్ విత్ యూజింగ్ పెగాసస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెగాసస్ ఇది ఒక స్పైవేర్. ఇది ఇజ్రాయలీ నేషన్కి సంబంధించింది. సో దిస్ ఇస్ స్పైవేర్ బిలాంగ్స్ టు ఇజ్రాయెల్. సో అంతవరకు ఇంపార్టెంట్. ఇది స్పైవేర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ స్పైవేర్ అని చెప్పేసి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. లేదంటే పెగాసస్ ఏంటి అని చెప్పేసి కూడా మనకి ఆప్షన్స్లో అడగవచ్చు. సో ఇట్ ఈస్ ఎ స్పైవేర్ బేస్డ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఫోర్సెస్ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు రెస్పాండ్ టు టెర్రర్ అని చెప్పేసి పిఎం చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చెప్పారు. ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు టెర్రర్ జరిగిన మన అటాక్కి రెస్పాండ్ అవ్వడానికి మన ఆర్మడ్ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ అంటే సో వాళ్ళంతటా వాళ్ళే డెసిషన్ తీసుకునే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో వాట్ ఎవర్ దే కెన్ డూ, సో దే ఆర్ ఏబుల్ టు డూ, దే కెన్ డూ. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎవరంటే అనిల్ చౌహాన్, అండ్ ఆర్మీ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది, అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. సో ఇవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎవరెవరు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో యుఎన్ చీఫ్ కాల్స్ ఫర్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాక్ అని చెప్పేసి ఇచ్చారు. సో యుఎన్ చీఫ్ ఎవరు ఎక్కడంటే యునైటెడ్ నేషన్స్ చీఫ్ యాంటోనియో గుటెరస్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ మిస్క్రియంట్స్ స్టీల్ గోల్డ్ వాల్యుబుల్స్ ఫ్రమ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి మిస్క్రియంట్స్ అంటే ఎవరు ఇంపార్టెంట్, మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. మిస్క్రియంట్స్ అంటే రాంగ్ డూయర్, ఎవరైతే దుర్మార్గులు అంటారు తెలుగులో, అండ్ క్రిమినల్స్. సో వీళ్ళు ఏం చేశారంటే గోల్డ్ దొంగలించారు రాయలసీమ ఎక్స్ప్రెస్లో. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో పిఎం కార్నీ లీడ్స్ లిబరల్స్ టు విక్టరీ ఇన్ కెనడియన్ ఎలక్షన్. సో కెనడా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మార్క్ కార్నీ. ఈయన లిబరల్ పార్టీకి చెందిన వ్యక్తి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ 4 సెంటెన్స్ టు ప్రెజెంట్ ఫర్ ట్రయింగ్ టు లూట్ ఏటీఎం ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టోవింగ్ వెహికల్ అని చెప్పించారు ఇక్కడ మనకి. టోవింగ్ వెహికల్ అంటే తోపుడు బండి అంటాం కదా, అది పుల్లింగ్ వెహికల్ చెప్పాలంటే. తోపుడు బండి అంటే వెజిటేబుల్స్ అది అమ్ముతూ ఉంటారు కదా, ఆ బండిని తోసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి బండినే మనం టోవింగ్ వెహికల్ అంటాం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఈ 4 సెంటెన్స్ ఈ ఆర్టికల్లో వెరీ కామెడీ థింగ్ ఏంటంటే, ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ హర్యానా నుంచి వచ్చిన పీపుల్ ఒక 4 పీపుల్ హర్యానా పీపుల్ వీళ్ళు ఏం చేశారంటే కర్నూల్లో ఒక ఏటీఎంని టోటల్ మిషన్ని రోప్స్తో టై చేశారు. ఈ బండికి టై చేసి దాన్ని దొంగిలించుకోవడానికి ట్రై చేశారు. సో అక్కడ నియర్ బై యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు మళ్ళీ. సో హౌ ఫన్నీ ఇట్ ఈస్ ఈ ఆర్టికల్ చూస్తే మనం చెప్పొచ్చు. సో ఇక్కడ టోవింగ్ వెహికల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఎనీవేస్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ నోట్స్. మనకి ఏపీలో ఉన్న ఇండస్ట్రియల్ నోట్స్ మీద రీసెంట్లీ గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా వచ్చింది, మన ఛానల్లో ఉంటుంది. దాని మీద రిలేటెడ్ క్వశ్చన్ గురించి డెడికేటెడ్ షార్ట్ ఒకటి చేశాను. సో ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ నోట్స్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇందులో ఇచ్చిన నోట్స్ ఏంటంటే ఓర్వకల్ నోడ్ ఒకటి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని మధ్యలో ఉంటుంది ఓర్వకల్ నోడ్, అండ్ కృష్ణపట్నం నోడ్ వచ్చేసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి దగ్గరలో ఉంటుంది. సో వీటికి దగ్గరలో రైల్వే కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి మినిస్ట్రీ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ టీజీ భరత్ మన ఏపీ మినిస్టర్ ఈయన. సో ఈయన యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని అడిగారు. సో ఇండస్ట్రియల్ నోడ్స్కి రైల్వే కనెక్టివిటీకి ఫెసిలిటేట్ చేయమని అడిగారు. సో ఈ ఇండస్ట్రియల్ నోడ్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి సిపిఐ లీడర్ టు అటెండ్ వియత్నామ్స్ రీయూనిఫికేషన్ డే. మనకి సిపిఐ లీడర్ సమ్వన్ అంత ఇంపార్టెంట్ కాదు, వియత్నాం రీయూనిఫికేషన్ డే సెలబ్రేట్ 50th యానివర్సరీ సెలబ్రేషన్స్కి అటెండ్ అవుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ మనకి వియత్నాం క్యాపిటల్ హోచిమిన్ సిటీ, ఇది ఇంపార్టెంట్ మనకి. అండ్ టార్డీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇరిగేషన్ వర్క్స్ ఇర్క్స్ మినిస్టర్ నిమ్మల అని చెప్పేసి ఇచ్చారు మనకి. టార్డీ మీనింగ్ ఇంపార్టెంట్. టార్డీ అంటే ఆలస్యంగా, అంటే లేట్గా జరుగుతుంది, ప్రోగ్రెస్ అనేది చాలా లేట్గా ఉంది, స్లో పేస్డ్ వర్క్ జరుగుతుంది అక్కడ అని చెప్పేసి ఆ మినిస్టర్ కోప్పడ్డారు. ఇర్క్స్ అంటే కోప్పడ్డారు. అండ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది ప్రీవియస్గా రిపీటెడ్ థింగ్ ఆల్రెడీ. ఇది మిస్ వరల్డ్ 2025 బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్ అనేది హైదరాబాద్లో జరగనుంది May 10 నుంచి May 31.
సో ఈరోజు ఎడిటోరియల్ అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రాలేదు. సో వాటిని పక్కన పెడితే సో ఇక్కడ దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. గ్రోత్ ప్యాంగ్స్. ప్యాంగ్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్యాంగ్స్ అంటే పెయిన్ అని అర్థం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఇంపార్టెంట్ హెడ్లైన్ ఒపీనియన్ పేజ్లో వచ్చింది. ఇది మనకి ఎక్స్పాండింగ్ ట్రీ కవర్ ఈజ్ క్రూషియల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ట్రీ కవర్ ఇంప్రూవ్ చేయడం మనకి ఎంత ఇంపార్టెంటో ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్పారు మనకి. సో మనకి ఇండియాస్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ప్రస్తుతం ఎంత ఉందంటే 25.17%. ఇది యాక్చువల్గా 33% టార్గెట్ మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ 1988 ద్వారా పెట్టారు. సో దానికన్నా తక్కువగా ఉంది, 25% ఉంది ఆల్మోస్ట్. సో ఎందువల్ల అంటే డీఫారెస్టేషన్ జరుగుతుంది, ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కంటిన్యూ అయిపోతున్నాయి. సో ఇవన్నీ ఎకోసిస్టమ్ని డిగ్రేడ్ చేస్తున్నాయి. సో దానివల్ల మనకి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ తగ్గిపోయిందని చెప్తున్నారు. సో మళ్ళీ మనం యాక్సిలరేట్ చేయాలి. సో ఇక్కడ యాక్సిలరేటింగ్ ఎఫారెస్టేషన్ ఇప్పించారు. మళ్ళీ ఎఫారెస్టేషన్ అంటే తిరిగి మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలని చెప్తున్నారు. బియాండ్ రిడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఇంక్రీస్డ్ ట్రీ కవర్ ఇంప్రూవ్స్ సాయిల్ హెల్త్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడమే కాకుండా ఈ ట్రీ కవర్ పెంచినట్లయితే మనకి సాయిల్ హెల్త్ బాగవుతుంది అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి వాటర్ కూడా రీటైన్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అండ్ రిడ్యూసెస్ సాయిల్ ఎరోషన్ కూడా తగ్గుతుంది. ఏదైతే ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రూట్ సిస్టమ్ బలంగా ఉండి ఆ మట్టిని గట్టిగా పట్టుకుంటాయి. సో వర్షం గట్టిగా పడినా సరే ఆ మట్టిని వదిలిపెట్టవు అవి. సో సాయిల్ ఎరోడ్ అవ్వదు. సో ఇట్ రిడ్యూసెస్ సాయిల్ ఎరోషన్ అండ్ ఎన్హాన్సెస్ రెసిలియన్స్ అగేన్స్ట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. సో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, ల్యాండ్ స్లైడ్స్ లేదంటే సడన్ ల్యాండ్ స్లిప్స్ అవి జరుగుతున్నాయి కదా. సో అలాంటివి లేదంటే తుఫాన్లు ఇలాంటివి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ మనకి నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ 2040 అండ్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. సో ఈ స్కీమ్స్ ఏంటంటే అవుట్ సైడ్ ద గవర్నమెంట్ ప్రైవేట్ సైడ్ నుంచి కూడా ల్యాండ్ ఓనర్స్ని కానీ, ఫార్మర్స్ని కానీ, ఇండస్ట్రీస్ని కానీ ట్రీ ప్లాంటేషన్ గురించి ఎంకరేజ్ చేస్తున్నాయి, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని. సో ఇది ఏంటవుతుందంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ట్రీస్ పెంచుతారో సో వీళ్ళు పెంచడం వల్ల న్యాచురల్ ఫారెస్ట్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది మనకి. ఈ టింబర్ కోసం, ఫ్యూయల్ వుడ్ కోసం, వీటి కోసం న్యాచురల్ ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకుండా ఉంటారు. సో ప్రైవేట్గా ఇవి మనం పెంచడం వల్ల అదొక ఎడిషనల్ ఇన్కమ్ సోర్స్. రూరల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎడిషనల్ ఇన్కమ్ సోర్స్ అని కూడా చెప్పవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ ఇండియా మిషన్, ఇది పార్ట్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి ప్రమోట్స్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. సో సస్టైనబుల్గా ఫారెస్ట్ని మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి దాని మెయిన్ ఎయిమ్. అండ్ ఇక్కడ మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా ఉంటుంది. అంటే ఇండస్ట్రీస్ వాళ్ళు రిలీజ్ చేసే ఎమిషన్స్ని సో వాళ్ళు ఎన్వైర్న్మెంట్కి డిగ్రేడ్ చేసే విధంగా వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి సొసైటీకి ఎంతో కొంత మంచి చేయాలి. కాబట్టి కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సోషల్లీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ అ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ కింద యూజ్ చేయాలి. సో ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్ లార్జ్ స్కేల్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ కంపెనీస్ ఏవైతే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్, ఎనర్జీ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి లార్జ్ స్కేల్లో ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే టు ఆఫ్సెట్ ఎమిషన్స్. వాళ్ళు ఎమిషన్స్ లాట్ ఆఫ్ అంటే వెరీ హై ఎమిషన్స్ చేస్తుంటారు కదా వాళ్ళ కంపెనీస్ ద్వారా. సో వాటిని ఆఫ్సెట్ చేయడానికి అంటే ఈక్వల్ చేయడానికి సో ఒక పక్కన వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ లార్జ్ స్కేల్ ట్రీ ప్లాంటేషన్ వల్ల మళ్ళీ ఆక్సిజన్, సో దాన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అది జరుగుతుంది కదా. సో అందువల్ల వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది అని చెప్తున్నారు ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది 2026 నుంచి ఎన్ఫోర్స్ అవ్వనుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కార్బన్ ఇంటెన్సివ్ ఇంపోర్ట్స్ అంటే స్టీల్, సిమెంట్, అల్యూమినియం ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ రిలీజ్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటి మీద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు ఈ అండర్ దిస్ మెకానిజం. సో అది కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈ ట్రీ ప్లాంటేషన్స్, ఎఫారెస్టేషన్ మళ్ళీ చేయడం వల్ల మిలియన్స్ ఆఫ్ జాబ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో వాటి కన్జర్వేషన్కి అండ్ ఆల్సో వాటి మేనేజ్మెంట్కి మనకి మిలియన్స్ ఆఫ్ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటంటే అగ్రికల్చర్ చేస్తూ వాటితో పాటు ట్రీస్ని ఇంటిగ్రేట్ చేయడం. సో దాన్ని మనం ఆగ్రో ఫారెస్ట్రీ అంటాం. సో ఇది ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ పెంచుతుంది, న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి. అండ్ అడిషనల్ ఇన్కమ్ కోర్స్ ట్రీస్ పెంచడం వల్ల ఆ టెంపర్ అదైతే యూజ్ అవుతుందో ఫ్రూట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ మనకి ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తాయని చెప్తున్నారు. సో అండ్ ఆల్సో రెసిలియన్స్ టు డ్రాట్స్ అండ్ ఎరటిక్ వెదర్ ఈవెంట్స్ అండ్ కండిషన్స్.
సో ఈ డ్రాట్స్ అనేవి తగ్గుతాయి. సో బికాస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అవ్వడం వల్ల ఈ డ్రాట్స్ అనేవి తగ్గుతాయి. కరువు కాటకాలన్నీ ఉండవు జనరల్‌గా. అండ్ ఈ అగ్రో ఫారెస్ట్రీ వల్ల జనరల్లీ ఫార్మ్ ఇన్‌కమ్స్ అనేవి 20-30% ఇంక్రీజ్ అవుతాయని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి కమ్యూనిటీ లెడ్ అఫారెస్టేషన్ చేయాలి. కమ్యూనిటీస్ అందరూ కలిసి ఈ ప్లాంట్స్ నాటడం, మొక్కలు నాటడం, చెట్లు పెంచడం, వాటి కేర్ తీసుకోవడం చేయడం వల్ల అఫారెస్టేషన్ అనేది కమ్యూనిటీ వైజ్ మనం అవేర్‌నెస్ పెంచాలని చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, ఫార్మర్స్‌ని ఎడ్యుకేట్ చేయాలి, రూరల్ వర్కర్స్‌ని కూడా. అండ్ ఫారెస్ట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ పీపుల్ ఎక్కువగా అమ్ముతుంటారో సో వాళ్ళకి మార్కెట్‌తో ఒక లింకేజ్ అనేది కనెక్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఓవరాల్‌గా ఇండియా మనకి 2070 అంటే నెట్ జీరో ఎమిషన్స్ 2070 టార్గెట్ పెట్టుకుంది. సో ఇది అచీవ్ చేయాలంటే మనకి ట్రీ ప్లాంటేషన్స్ అండ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ మెయిన్ పిల్లర్స్. సో సస్టైనబుల్‌గా ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేస్తే మనం దాన్ని డెఫినెట్లీ రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ద రిస్క్స్ ఆఫ్ ఇన్‌యాక్షన్ ఆర్ టూ హై. ఒకవేళ మనం యాక్షన్ తీసుకోకుండా అలా ఉన్నట్టయితే దాని రిస్క్స్ మనం చాలా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఓవరాల్‌గా ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో నేషనల్ ఆర్కైవ్స్ అక్వైర్స్ ప్రైవేట్ పేపర్స్ ఆఫ్ కలాం అని చెప్పి ఇచ్చారు. సో అబ్దుల్ కలాం మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అబ్దుల్ కలాం. అండ్ ఈయన్ని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం మనం. ఈయన 2002 నుంచి 2007 వరకు 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేశారు. సో ఈయన 1931లో అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించారు. సో ఈయన మనకి 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష జరిగింది. మనకి పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ జరిగింది. అందులో పివటల్ రోల్ ప్లే చేశారంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈయన బెస్ట్ బుక్స్ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 ఇంపార్టెంట్ బుక్స్. సో ఈయన రాసినాయి. అండ్ ఈయన మనకి జూలై 2015లో చనిపోయారు. అండ్ జనరలీ ఈయన్ని మనం పీపుల్స్ ప్రెసిడెంట్ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ ఈ NAI అంటే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఇది కస్టోడియన్. ఎందుకంటే గవర్నమెంట్ తరపున ఈ రికార్డ్స్ అనేవి పేపర్స్ అనేవి లేదంటే ఈ గొప్ప వ్యక్తులు రిలేటెడ్ పేపర్స్ అనేవి వీళ్ళు ఆర్కైవ్ చేస్తారు. అంటే ఒక దగ్గర దాచిపెడతారు జనరల్‌గా. సో అండర్ ద పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ 1993 అండర్ దిస్ యాక్ట్ వీళ్ళు ఈ పని చేస్తారని చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ థింగ్ ఇదే. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చదువుకున్నాం ఇది. నెక్స్ట్ CJI ఎవరు అవ్వబోతున్నారో భూషణ్ రామకృష్ణ గవై అంటే PR గవై మనకి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు May 14న. సో ఎందుకంటే May 14న మన ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే సంజీవ్ ఖన్నా. ఈయన ఆ రోజు రిటైర్ అవుతున్నారు. సో ఆ రోజు నుంచి మనకి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద BR గవై ఓత్ తీసుకోబోతున్నారు. అండ్ ఈ ఓత్ ఎవరు ఇస్తారంటే మనకి ప్రెసిడెంట్ ఇస్తారు. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని. సో అండ్ ఆల్సో సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని మనకి జనరలీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద నియమిస్తారు. అండ్ మన లా మినిస్టర్ ఎవరంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. అండ్ ఇక్కడ మనకి సింపుల్గా చూస్తే ఒక హెడ్లైన్ ఏంటంటే US పుట్స్ ఇండియా బ్యాక్ ఆన్ IPR వాచ్ లిస్ట్. అండ్ IPR వాచ్ లిస్ట్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ స్పెషల్ రిపోర్ట్ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ స్పెషల్ 301 రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాని బ్యాక్ ఆన్ IPR వాచ్ లిస్ట్లో మళ్ళీ చేర్చారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి విల్ ద బ్యాటర్డ్ CSK బ్యాటర్స్ ఫైర్ అగేన్స్ట్ PBKS అని చెప్పి ఇచ్చారు. విల్ ద బ్యాటర్డ్ అంటే ఆల్రెడీ డౌన్ ట్రోడన్, ఆల్రెడీ వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ విల్ ద బ్యాటర్డ్ అంటే ఆల్రెడీ డౌన్ ట్రోడన్ CSK బ్యాటర్స్ ఫైర్ అగేన్స్ట్ PBKS. ఆల్రెడీ వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్న CSK బ్యాటర్స్ మళ్ళీ ఫైర్ అవ్వగలరా PBKS టీమ్ అగేన్స్ట్తో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో బ్యాటర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం మనం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.